మీ శ్వాసను ఒక్కసారి లోపలికి తీసుకోండి. ఏదో ఒక శక్తి మీకోసం వేచి ఉంది. ఆ శక్తి మీరు ఊహించినది కాదు, మీరు కలలో కూడా చూడనిది. మేషరాశి వారికి ఇప్పుడు జరగబోయేది అది సాధారణ మాట కాదు. విధి మీ తలుపు తట్టబోతోంది. మీకు తెలియకుండా మీ జీవితంలో ఒక పెద్ద తిరుగుముక్క సిద్ధమవుతోంది. అది సుఖమా, కష్టమా అని మీకే తెలియదు. కాని ఆ మార్పు ఆగదు. విశ్వం మీకోసం ఒక నిర్ణయం తీసుకుంది. మరి ఆ నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఒక్క క్షణం కూడా వదలకుండా చూడండి. మేషరాశి వారికి ఇప్పుడు వినిపించేది మీ మనస్కు తాకుతుంది. ఇది కేవలం జ్యోతిష్యం మాత్రమే కాదు. ఇది మీ ఆత్మకు పంపిన సందేశం. మీ జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో అన్నీ ఇక్కడ ఉన్నాయి. అడుగు ముందుకు వేయడానికి ముందు ఒక్కసారి మీ ఇష్టదైవం పేరు కింద కామెంట్లో రాయండి. మీ మనసులో ఉన్న ఆ దేవుని పేరు రాస్తే ఈ వీడియో మీ జీవితంలో జరగబోయే లోతైన సంఘటనలను పూర్తిగా వెల్లడిస్తుంది. అది శివుడైనా, విష్ణువైనా, అమ్మవారైనా, హనుమంతుడైనా, మీ హృదయంలో నిలిచిన ఆ శక్తి పేరు రాయండి. ఆ ఒక్క పేరు మీకు అద్భుతమైన ఫలితాన్ని తీసుకొస్తుంది. మేషరాశికి అధిపతి అయిన కుజుడు ఇప్పుడు ఒక విశేషమైన స్థానంలో నిలిచాడు. ఆకాశంలో గ్రహాలు ఒక అపూర్వమైన అమరికలో నిలబడ్డాయి. గురుపేర్చి మీ జీవితంపై ఒక కొత్త వెలుగు చాటుతోంది. శని మీ గతపు పాపాలను గుర్తు చేస్తున్నాడు. రాహుకేతు మీ జీవితంలో ఊహించని మలుపులు తీసుకొస్తున్నారు. ఈ గ్రహ సంచారం అంటే సాధారణ విషయం కాదు. ఇది 150 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే ఒక అరుదైన సంయోగం. ఈ కట్టంలో మీకు జరిగే విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇది అతిశయోక్తి కాదు. ఇది నక్షత్రాలు చెప్పే నిజం. అడుత్త 7 నాళ్లలో మీకు 3 పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ముతల్ కట్టం. ఇది మీ వృత్తి జీవితానికి సంబంధించినది. ఇప్పటివరకు మీరు చేసిన కష్టానికి ఒక పెద్ద గుర్తింపు వస్తోంది. మీరు ఎదురుచూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు తలుపు తట్టబోతోంది. మీ ఉద్యోగంలో, వ్యాపారంలో, ఏ రంగంలో ఉన్నా సరే ఒక కొత్త అధ్యాయం మొదలవబోతోంది. మీ మేలుపైన కన్నుపెట్టిన ఒక మనిషి మీ జీవితంలోకి వస్తున్నాడు. ఆ వ్యక్తి మీకు ఒక అద్భుతమైన మార్గం చూపిస్తాడు. ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఎందుకంటే ఇది మళ్లీ రాదు. ఇరండాం కట్టం. ఇది మీ ఆర్థిక స్థితికి సంబంధించినది. మీ జేబులో ఇప్పుడు ఒక కొత్త అలలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఆగిన డబ్బు ఇప్పుడు కదలడం మొదలవుతుంది. ఒక పాత బాకీ తీరిపోతుంది. ఒక పెండింగ్ పేమెంట్ వస్తుంది. మీరు ఊహించని చోటు నుండి ఒక ఆర్థిక సహాయం అందుతుంది. ఇది 100% జరగబోతున్న అద్భుతం. కాని ఒక హెచ్చరిక ఉంది. ఈ డబ్బును వ్యర్థంగా ఖర్చు చేయకండి. ఈ కట్టంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వివేకంగా ఉండండి. మూన్యాం కట్టం. ఇది మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. ఒక దగ్గరి మనిషితో ఒక ముఖ్యమైన సంభాషణ జరగబోతోంది. ఆ మాటలు మీ హృదయాన్ని తాకుతాయి. మీరు చాలా కాలంగాదా ఆచుకున్న ఒక భావన బయటికి వస్తుంది. ఒక అపార్థం తొలగిపోతుంది. ఒక బంధం మళ్లీ మజబుతు అవుతుంది. ఇది మీ జీవితంలో ఒక భావోద్వేగమైన క్షణం. ఆ క్షణాన్ని సద్వినియోగం చేసుకోండి. మేషరాశి వారికి ఉద్యోగ రంగంలో ఇప్పుడు ఒక మంచి కాలం వస్తోంది. మీ ఉన్నతాధికారులు మీపై కన్ను పెట్టారు. మీ పనిచేసే తీరు, మీ నిబద్ధత, మీ సామర్థ్యం అన్నీ గమనింపబడుతున్నాయి. ఒక పదోన్నతి, ఒక ప్రమోషన్, ఒక నతున్ బాధ్యత ఇవి మీకు వస్తున్నాయి. అడుత్త 14 నాళ్లలో మీ ఉద్యోగంలో ఒక సానుకూల మార్పు కనిపిస్తుంది. మీ సహోద్యోగులు మిమ్మల్ని గుర్తించడం మొదలు పెడతారు. ఒక కొత్త ప్రాజెక్ట్ మీ చేతికి వస్తుంది. మీ నైపుణ్యానికి సరైన వేదిక దొరుకుతుంది. ఇది మీరు కలలో మాత్రమే చూసిన రోజు ఇప్పుడు నిజంగా వస్తోంది. వ్యాపారంలో ఉన్నవారికి ఈ కట్టం బంగారంలాంటిది. మీ వ్యాపారానికి ఒక కొత్త భాగస్వామి వస్తున్నాడు. ఒక కొత్త ఒప్పందం చేతికందుతుంది. మీ బ్రాండ్ పేరు విస్తరిస్తుంది. మీరు చేసిన పెట్టుబడి ఇప్పుడు ఫలితాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. విదేశాల నుండి ఒక అవకాశం వచ్చే అవకాశముంది. అది ఒప్పందమైనా, ఒక విదేశీ క్లయింట్ అయినా, ఒక అంతర్జాతీయ ప్రాజెక్ట్ అయినా ఈ కట్టంలో మీ వ్యాపారానికి ఒక కొత్త ఆకాశం తెరుచుకుంటుంది. ఒక విషయంలో జాగ్రత్త. నమ్మకం లేని వ్యక్తులతో ఒప్పందాలు చేసుకోకండి. ఈ సమయంలో అందరూ మీ మిత్రులు కారు.
ఆర్థిక విషయాల్లో ఈ కట్టం మీకు ఒక ఊపిరి ఇస్తుంది. చాలా కాలంగా ఆర్థిక ఒత్తిడిలో ఉన్నవారికి ఇప్పుడు ఒక ఉపశమనం కనిపిస్తుంది. పాత అప్పులు తీరడానికి ఒక మార్గం తెరుచుకుంటుంది. కొత్త ఆదాయ మార్గాలు వస్తున్నాయి. ఒక పాత పెట్టుబడి మీద లాభం వస్తుంది. బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుండి ఒక సహాయం అందే అవకాశముంది. కానీ ఈ కాలంలో ఒక హెచ్చరిక: అనవసర వ్యసనాలకు, ఆడంబరాలకు డబ్బు పోకండి. మీ జీవితంలో ఒక ఆర్థిక శిస్తు అవసరం. ప్రేమ జీవితంలో మేషరాశి వారికి ఇప్పుడు ఒక మధురమైన సమయం. మీ హృదయంలో ఎవరైనా ఉంటే వారితో అనుబంధం మరింత గామవుతుంది. ఒక ప్రత్యేక క్షణం, ఒక స్పెషల్ మూమెంట్ మీ ప్రేమ జీవితంలో చేరుతోంది. మీకు ఇష్టమైన వ్యక్తి మీ మనసు అర్థం చేసుకుంటారు. మీ మాటలు వినిపించుకుంటారు. ఒక చిన్న తగాదా అయినా సరే ఇప్పుడు సమాధానపడిపోతుంది. ప్రేమ ఎప్పుడూ శాశ్వతం కాదు అని అనుకున్నవారికి ఇప్పుడు ప్రేమ శాశ్వతమైనదని అనిపిస్తుంది. ఇంకా పెళ్లి కాలేదని బాధపడేవారికి శుభవార్త ఉంది. అడుత్త 14 నాళ్లలో మీ వివాహ విషయంలో ఒక కీలకమైన పరిణామం జరుగుతుంది. ఒక మంచి పెళ్లి సంబంధం వస్తుంది. ఒక పురాతన తగాదా తొలగిపోతుంది. మీ కుటుంబం సంతోషించే ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. పెళ్లయినవారికి దాంపత్య జీవితంలో ఒక కొత్త తేజస్సు వస్తుంది. మీ భాగస్వామితో ఒక ప్రత్యేకమైన అనుభవం పంచుకుంటారు. ఆ అనుభవం మీ బంధాన్ని ఇంకా బలపరుస్తుంది. కుటుంబ జీవితంలో ఈ కట్టం ఒక సంతోషమైన వాతావరణం తీసుకొస్తుంది. ఇంట్లో ఒక శుభకార్యం జరగవచ్చు. ఒక పిల్లల విజయం మీ హృదయాన్ని నింపుతుంది. ఒక పెద్దవారి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. మీ తల్లిదండ్రుల కు మీరు ఒక మంచి సమాచారం చెప్పగలిగే అవకాశం వస్తుంది. ఆ సమాచారం వారి ముఖంలో నవ్వు తెప్పిస్తుంది. ఇంట్లో ఒక గ్రహకలహముంటే అది తొలగిపోతుంది. ఒక పాత ఆర్థిక తగాదా పరిష్కారమవుతుంది. కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో మేషరాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కట్టంలో శరీరానికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి, అలసట, నిద్రలేమి వచ్చే అవకాశముంది. మీ ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టండి. నీళ్లు తగినంత తాగండి. వ్యాయామాన్ని మానుకోకండి. మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం, ప్రాణాయామం చేయడం మంచిది. ఈ కట్టంలో మీ శరీరం మీకు సహకరిస్తుంది, కాని మీరు దానిని నిర్లక్ష్యం చేయకూడదు. జుకాం, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తే తక్షణమే వైద్యుని సందర్శించండి. చదువు విషయంలో ఈ కట్టం మేషరాశి విద్యార్థులకు ఒక కొత్త ప్రేరణ ఇస్తుంది. ఒక కష్టమైన సబ్జెక్ట్ ఇప్పుడు అర్థమవుతుంది. ఒక మంచి గురువు మీ జీవితంలోకి వస్తారు. ఒక పరీక్షలో మీరు మంచి మార్కులు తెచ్చుకుంటారు. విదేశాల్లో చదవాలని కలలు కంటున్నవారికి ఒక మంచి అవకాశం వస్తోంది. ఒక స్కాలర్షిప్, ఒక అడ్మిషన్, ఒక ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. మీ కల నిజమయ్యే రోజు దగ్గరికి వస్తోంది. విదేశయానం గురించి ఆలోచిస్తున్న మేషరాశి వారికి ఈ కట్టం ఒక శుభ సమయం. వీసా ప్రాసెస్లో ఉన్నవారికి మంచి వార్త వస్తుంది. ఒక విదేశ ఉద్యోగ అవకాశం తలుపు తడుతుంది. మీరు ఊహించని దేశం నుండి ఒక ఆహ్వానం వస్తుంది. ఇది మీ జీవితాన్ని మార్చగల ఒక పెద్ద అవకాశం. మీ చేయి చాపి తీసుకోండి. ఆధ్యాత్మిక జీవితంలో ఈ కట్టం మేషరాశి వారికి ఒక ఆంతరిక ప్రశాంతత ఇస్తుంది. మీ మనసులో ఎంత గందరగోళం ఉన్నా సరే ఒక క్షణం ఒంటరిగా కూర్చుని ప్రార్థన చేయండి. దేవాలయానికి వెళ్ళండి. మీ ఇష్ట దైవాన్ని స్మరించండి. ఆ శక్తి మీకు ఒక కొత్త దిశ చూపిస్తుంది. ఈ కట్టంలో మీకు స్వప్నంలో ఒక సందేశం వస్తే దానిని తక్కువగా తీసుకోకండి. అది మీ జీవితానికి ఒక సూచన. మేషరాశి వారికి ఈ కట్టంలో ఒక దాచిన ప్రమాదముంది. మీ దగ్గర ఉన్నవారిలో కొందరు మీ వ్యతిరేకులు. వారు మీ ముందు మిత్రులలా నటిస్తారు, కాని వెనక మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు. మీ రహస్యాలు ఎవరితో పంచుకోకండి. ఆర్థిక విషయాల్లో ఎవరినీ అంత తొందరగా నమ్మకండి. మీకు మీరే రక్షణగా ఉండండి. మీ అంతర్మనసు ఏదైనా హెచ్చరిస్తే దానిని వినండి. పరిహారాల గురించి చెప్పాలంటే ఈ కట్టంలో మేషరాశివారు ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళాలి. హనుమాన్ చాలీసా పయించాలి. ఎర్రని పూలు ఆంజనేయస్వామికి అర్పించాలి. నువ్వులు, గుండ్రేతలు గురువారాన బ్రాహ్మణులకు దానం చేయాలి. అమ్మవారి దేవాలయంలో కుంకుమ పూజ చేయాలి. ఈ చిన్న పరిహారాలు మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తాయి. దైవ కృప మీపై ఉంటుంది. మేషరాశి వారికి విధి ఒక కొత్త పుటను తిప్పబోతోంది.
ఆ పుటలో మీ విజయాల కథ రాయబడుతుంది. మీరు పడిన కష్టం వృధా కాలేదు. మీరు కార్చిన కన్నీళ్లు మీ బాధకు అంతం తీసుకొస్తున్నాయి. మీరు ప్రార్థించిన ప్రార్థనలు విన్నారు. ఆ దేవుడు మీకు సమాధానం పంపిస్తూ నాడు ఈ అడుత్త 7 నాళ్లలో మీరు ఒక కొత్త మేషరాశి వ్యక్తిగా మారతారు. ఆ మార్పు మీకు గర్వంగా అనిపిస్తుంది. మీ కుటుంబానికి గర్వంగా అనిపిస్తుంది. మీ జీవితం మళ్లీ పువ్వులా వికసిస్తుంది. శుభాలు వస్తున్నాయి. ఆనందాలు వస్తున్నాయి. దేవుని ఆశీర్వాదం మీతో ఉంది. ఈ వీడియో లైక్ చేయండి. మీ ప్రియమైన వారితో షేర్ చేయండి. మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి రాశి కోసం వేచి ఉండండి. మరింత అద్భుతమైన సత్యాలు వెల్లడబోతున్నాయి.